నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకోవాలని క్షేత్రస్థాయిలో గట్టి ప్రచారాన్ని నిర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోటీ జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మార్చి 3వ తేదీ ఈ ఎన్నికల భవితవ్యం తేలనుంది. అయితే జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుంది అన్న చర్చ రాజకీయ వర్గాలు మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గులాబీ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడంపై పలు ఆసక్తికర కథనాలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అలాగే ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి గులాబీ దళపతి కేసీఆర్ ఈ ఎన్నికల సమరానికి దూరంగా ఉన్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాడా, లేక కేంద్ర పరిధిలో ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికా, లేక రాష్ట్రంలో నమోదైన కేసుల నుండి ఉపశమనం పొందడానికి కారు పార్టీ ప్రణాళిక ప్రకారంగా ఈ ఎన్నికల్ని ఫిట్ చేసిందా? అయితే ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు కారు పార్టీపై ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ వారి హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేస్తూ కాళేశ్వరం నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని, నిర్మాణం సరిగ్గా జరగలేదని విమర్శించింది. కారు పార్టీపై అనేక విమర్శలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు నమోదు చేసి సిట్ చేత దర్యాప్తు చేయించింది. అలాగే డ్రగ్స్ కేసు అంశంపై కేటీఆర్పై అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కూడా కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఇవన్నీ మరుగున పడ్డాయని, ప్రస్తుతం చర్చకు కూడా రావడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు, అదేవిధంగా కాళేశ్వరం కేసులు తమపై పెట్టొద్దని, తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ పార్టీని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి బలహీనపరిచే కుట్రకు తెరలేపారని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తప్పుకుందని, కాంగ్రెస్తో రాజకీయ ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఈ ఎన్నికల నుండి పక్కకు జరిగిందని బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ కూడా ఇదే వాదనని తెరపైకి తీసుకొస్తుంది. బీఆర్ఎస్ నేతలపై నమోదవుతున్న కేసులకు భయపడి ఆగా మేఘాల మీద ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో ములాఖత్ జరిపారని, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీ బీజేపీకి మద్దతు తెలుపుతూ రహస్య ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎవరి కోసం పనిచేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసునని మంత్రి శ్రీధర్ బాబు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు పార్టీ, బీజేపీ మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయని అంటున్నారు. కవిత లిక్కర్ కేసు తర్వాత కేసీఆర్లో విపరీతంగా భయం పెరిగిపోయిందని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టిన మేము ఆ పార్టీతో ఎలా కాంప్రమైజ్ అవుతామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇలా కాంగ్రెస్ పై బీజేపీ, బీజేపీపై కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ అభ్యర్థులతో పాటుగా 56 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారని సమాచారం. ప్రధాన పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డించి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు భంగపడతారన్న వాస్తవాలు అధికారికంగా తెలియాలంటే మార్చి 3వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిందే.